నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇటీవల కాలంలో దంపతుల జీవితాలలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయో అనే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఈ వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న క్రైమ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో ఎన్నో ఘోరమైన నేరాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో ఒకేసారి 6 బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేస్తున్న ఓ యువతి వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది. ఉన్నది ఒక్కటే జీవితం, జీవితానికి ఒకరే భాగస్వామి. ఒకసారి వివాహం అయిన తరువాత జీవితాంతం వారితోనే జీవితం. ఒకసారి మనసు పడిన తరువాత వారితోనే వివాహం, వారితోనే ప్రయాణం అనే మాటలు ఇప్పుడు చెబితే నవ్వుకునేవారు కొందరైతే, ఏ రోజుల్లో ఉన్నారు మీరు అని ఎదురు ప్రశ్నించేవారు ఇంకొందరు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. అలా అని అంతా అలా ఉన్నారని కాదు. మంచివారు ఏ కాలంలోనైనా ఉంటారు, పద్ధతిగా ఉండేవారు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే జరుగుతున్న ఘటనలు, వెలుగులోకి వస్తున్న విషయాలు ఈ చర్చకు ఇటీవల కాలంలో మరింత బలాన్ని కలిగిస్తున్నాయి అని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వ్యవహారం తాజాగా వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ లో ఓ యువతి ఒకేసారి 6 బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ 6లో ఒకరు ఈ విషయాన్ని గ్రహించారు అని, ఇది కన్ఫర్మ్ అని తెలియగానే ఈ విషయం మిగిలిన వారికి చెప్పాలి అని భావించినట్లున్నాడు. అది కూడా ఆమె సమక్షంలో రెడ్ హ్యాండెడ్ గా అన్నట్లు. ఈ క్రమంలో ఆ బాయ్ ఫ్రెండ్ తో ఒకరు మిగిలిన 5 పాటు ఆమెను ఢాకాలోని ఓ రెస్టారెంట్ కి ఆహ్వానించి నిజం బయట పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో వారు ఆమెను ముఖాముఖిగా ఎదుర్కొన్నారు. అంతా ఒకేసారి రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సదరు యువతి ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు కనిపిస్తాం. ఈ సమయంలో ఆమెకు నోట మాట రాలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక కామెంట్ సెక్షన్ లో నెటిజన్ల క్రియేటివిటీ పీక్స్ కి చేరుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఆ 6 ఆమెకు సోదరులు అవుతారు అని ఒకరు రాస్తే, సోమవారం నుండి శనివారం వరకు 6 రోజులు, ఆదివారం హాలిడే అని మరొకరు స్పందించారు. అమ్మాయిలు అబ్బాయిల నుంచి నేర్చుకుంటున్నారు అని మరొకరు రియాక్ట్ అయితే, ఒకేసారి 10 మంది అమ్మాయిలతో డేటింగ్ చేసే అబ్బాయిలను కూడా చూపించండి అని ఇంకొకరు కామెంట్ చేశారు.